ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ. ముఖ్యాంశాలు 2047 సంవత్సరం నాటికి అభివృద్ది చెందిన దేశంగా నిలపాలన్న లక్ష్యంతో వికసిత్ భారత్ సంకల్పయాత్ర ముందుకు సాగుతోందని కేంద్ర పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తెలిపారు. రాష్ట్రంలో అంగన్వాడీల సేవలను అత్యవసర సేవల నిర్వహణ చట్టం ఎస్మా పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, అధునాతన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజని తెలిపారు. సంక్రాంతి దృష్ట్యా రాష్ట్రంలో అదనంగా 6,795 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది. రాష్ట్రంలోని విశాఖ, విజయవాడ, తిరుపతి, గుంటూరు నగరాలు స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 జాతీయ స్థాయి అవార్డులు దక్కించుకున్నాయని స్వచ్ఛాంధ్ర సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గంధం చంద్రుడు వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. 2047 సంవత్సరం నాటికి అభివృద్ది చెందిన దేశంగా నిలపాలన్న లక్ష్యంతో వికసిత్ భారత్ సంకల్పయాత్ర ముందుకు సాగుతోందని కేంద్ర పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం చెరుకుపల్లిలో జరిగిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా ఈరోజు పాల్గొన్నారు. పలువురు లబ్దిదారులకు ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద నిక్షయ్ మిత్ర కిట్లను, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు, పీఎంజేజేబీవై చెక్కులు, ఉజ్వల యోజన కింద వంట గ్యాస్ కనెక్షన్లు మంత్రి అందజేశారు. వివిధ కేంద్ర పథకాల లబ్దిని తెలియజేసేలా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో అంగన్వాడీల సమ్మెను అత్యవసర సేవల నిర్వహణ చట్టం ఎస్మా పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నంబరు 2ను జారీ చేసింది. గర్భిణులు, బాలింతలు, పసిపిల్లలకు అందించే సేవలను అత్యవసర సేవలుగా పరిగణిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీ కేంద్రాల్లో 6 నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధమంటూ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు సమ్మె చేయకూడదని ఆదేశిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య ఆరోగ్య శాఖ సూచించిన మౌలిక సదుపాయాలు, అధునాతన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజని అన్నారు. నిన్న గుంటూరులో 2024 సంవత్సరం హెల్త్ క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్య సేవలన్నింటినీ పొందుపరుస్తూ 2024 సంవత్సరం టేబుల్ క్యాలెండర్ను రూపొందించామన్నారు. ఆసుపత్రుల్లో అధునాతన సేవలు అందించడంతో పాటు వైద్యుల సంఖ్యను పెంచడంపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వెల్లడించారు. సంక్రాంతి దృష్ట్యా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాల నుంచి సాధారణ సర్వీసులతో పాటు అదనంగా 6,795 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. వీటిలో సాధారణ ఛార్జీలే తీసుకోనున్నట్లు పేర్కొంది. ఈ నెల 10 నుంచి 13వ తేదీ మధ్య సాధారణ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్లు ఇప్పటికే పూర్తయ్యాయని, ఆయా మార్గాల్లో ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సర్వీసులు పెంచుతామని ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. రాష్ట్రంలోని విశాఖ, విజయవాడ, తిరుపతి, గుంటూరు నగరాలు స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 జాతీయ స్థాయి పురస్కారాలు దక్కించుకున్నాయని స్వచ్ఛాంధ్ర సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గంధం చంద్రుడు ఒక ప్రకటనలో తెలిపారు. పారిశుధ్యంపై జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వేలో అత్యుత్తమ నగరాలుగా గుర్తింపు సాధించాయని ఆయన వివరించారు. పులివెందుల పురపాలక సంఘం రాష్ట్ర స్థాయిలో అవార్డు కైవసం చేసుకుందని చంద్రుడు పేర్కొన్నారు. ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు అపరాధ రుసుముతో ఈ నెల 10వ తేదీ వరకు పరీక్షల ఫీజు చెల్లించవచ్చని రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి సౌరభ్ గౌర్ ఒక ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుము 2,500 రూపాయలతో కలిపి ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు చదివే రెగ్యులర్, ప్రైవేటు అభ్యర్థులు ఫీజు చెల్లించవచ్చని సూచించారు. ఫీజు చెల్లింపులకు ఇదే చివరి అవకాశమని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్పయాత్రలో దేశ ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. గతేడాది నవంబర్ 15న యాత్ర ప్రారంభించిన 50 రోజుల్లో 10 కోట్ల మంది ప్రజలు పాల్గొన్నారని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ది చేయాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ సంకల్పయాత్రను చేపట్టారని తెలిపారు. ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజలను అనుసంధానం చేసేందుకు ఈ యాత్ర ముందుకు సాగుతోందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తాగునీటి అవసరాల కోసం రాష్ట్రానికి నాగార్జున సాగర్ కుడికాలువ నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేస్తూ కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్కు 45 టీఎంసీలు, తెలంగాణకు
35 టీఎంసీలు వినియోగించుకోవాలని నిర్ణయిస్తూ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను నిన్న జారీ చేసింది. పర్యావరణ నియమావళికి అనుగుణంగా కొల్లేరును సున్నిత పర్యావరణ ప్రాంతంగా నిర్ధారించనున్నట్లు ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. కొల్లేరు కాంటూరు చుట్టూ సున్నిత పర్యావరణ ప్రాంత నిర్ధారణకు కలెక్టరేట్లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2002లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొల్లేరు +10ని ప్రామాణికంగా తీసుకుని జిల్లాలో సున్నిత పర్యావరణ ప్రాంత పరిధిలోకి వచ్చే 9 మండలాల్లోని 89 గ్రామాలను గుర్తించామని తెలిపారు. కొల్లేరుకు చిత్తడి నేలలని నిబంధనలు వర్తిస్తాయన్నారు. పర్యావరణాన్ని, పక్షులను దృష్టిలో ఉంచుకుని సున్నిత పర్యావరణ ప్రాంతంగా ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ నెల 8వ తేదీన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లబ్ధిదారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా సంభాషిస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటయ్యే సభలో ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నిర్దేశిత లబ్ధిదారులకు సరైన సమయానికి చేరే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అధికారులు ప్రజలకు పథకాల ప్రయోజనాలను వివరిస్తున్నారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథం విజయవంతంగా కొనసాగుతోంది. సంక్షేమ పథకాల ఫలాలను అర్హులందరికీ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథం ఈరోజు తిరుపతి నగరంలో కెనడీ నగర్కు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలిపే కరపత్రాలను ప్రజలకు అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు టి కస్తూరి ఆచార్యులు, కె జగదీష్ బాబు, సి ఈశ్వరి ఆకాశవాణితో మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లను కట్టుకున్నామన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద హెల్త్ కార్డులను అందుకున్నామని, స్వనిధి కింద రుణాలను పొంది ఆర్థికంగా నిలదొక్కున్నామని తెలిపారు. ఈ సంవత్సరం జరిగే టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ కమిటీ ఐసీసీ నిన్న విడుదల చేసింది. యుఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగే ఈ టోర్నీ జూన్ 1వ తేదీన మొదలై 29న జరిగే ఫైనల్తో ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు 4 గ్రూపులుగా పోటీ పడనున్నాయని తెలిపింది. ఈ టోర్నీలో గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు జూన్ 1 నుంచి 18 వరకు జరగనుండగా సూపర్ 8 దశ మ్యాచ్లు జూన్ 19 నుంచి 24 వరకు జరుగుతాయి. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రధానమంత్రి జన్మన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అభిషేక్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 15న అరకులోయ మండలం కొత్త భల్లుగూడ పీవీటీజీ గిరిజనులతో ప్రధానమంత్రి దృశ్య మాధ్యమంలో మాట్లాడతారని చెప్పారు. ఈ కార్యక్రమంపై అరకులోయ మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అభిషేక్ మాట్లాడుతూ ఆదివాసీల అభ్యున్నతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పీవీటీజీల గిరిజనులకు విద్యుత్తు, తాగునీరు, ఆరోగ్యశ్రీ, అటవీ హక్కు పత్రాలు, గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు అర్హులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. విద్యా, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తోందని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. కాకినాడ జిల్లా తుని ప్రభుత్వ ఆసుపత్రిలో 1,80,00,000 రూపాయలతో ఏర్పాటు చేసిన లాప్రోస్కోపీ, ఐసీయూ, విశ్రాంతి భవనం, క్యాంటీన్లను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తుని ఆసుపత్రిలో రోగులకు అవసరమైన అధునాతన సదుపాయాలు కల్పించామన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉండే అధునాతన సాంకేతిక పరికరాలు, పలు విభాగాలకు సంబంధించిన మెషిన్లు, ల్యాబొరేటరీ వంటి వాటిని అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ప్రస్తుతం ఆసుపత్రికి వచ్చే పేదలకు వైద్యంతో పాటు ఉచితంగా భోజన సదుపాయం కూడా కల్పించామని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 2047 సంవత్సరం నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న లక్ష్యంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ముందుకు సాగుతోందని కేంద్ర పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తెలిపారు. రాష్ట్రంలో అంగన్వాడీల సేవలను అత్యవసర సేవల నిర్వహణ చట్టం ఎస్మా పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, అధునాతన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ తెలిపారు. సంక్రాంతి దృష్ట్యా రాష్ట్రంలో అదనంగా 6,795 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది. రాష్ట్రంలోని విశాఖ, విజయవాడ, తిరుపతి, గుంటూరు నగరాలు స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 జాతీయ స్థాయి అవార్డులు దక్కించుకున్నాయని స్వచ్ఛాంధ్ర సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గంధం చంద్రుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.